సపోజ్ గూగుల్‌లోకి వెళ్ళి మనము కీవర్డ్ సెర్చ్ టైప్ చేస్తాం కదా! ఇప్పుడు వేరే వాళ్ళ గూగుల్ మ్యాప్స్ యొక్క ప్రైమరీ కేటగిరీ అండ్ సెకండరీ కేటగిరీస్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నా. సపోజ్ మన డిజిటల్ క్వెస్ట్ మెయిన్ కీవర్డ్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఎంటర్. స్క్రోల్ డౌన్. ఈ స్టార్టింగ్ వచ్చేవన్నీ కూడా మనకి అడ్వర్టైజ్‌మెంట్, సెర్చ్ యాడ్స్. ఇది కాకుండా మీరు కిందకి వేస్తే లోకల్ ప్యాక్‌లో ఇలా మ్యాప్స్ కనిపిస్తాయి. గో టు ఫస్ట్ వన్. సో, వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ అవుతున్నారు. సో, వీళ్ళ ప్రైమరీ కేటగిరీ, సెకండ్ కేటగిరీ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే గో టు గూగుల్, టైప్ జీఎంబీ ఎవ్రీవేర్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్. జీఎంబీ ఎవ్రీవేర్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్. ఓకే. గో టు ఫస్ట్ వెబ్‌సైట్. యాడ్ టు క్రోమ్. యాడ్ ఎక్స్‌టెన్షన్. ఇక్కడ ఏంటంటే మీరు జీఎంబీ ఎవ్రీవేర్ అనే ఎక్స్‌టెన్షన్‌ని మనం ఎనేబుల్ చేసుకుంటున్నాం. సో, మనకి ఇది ఎనేబుల్ అయిపోయింది. ఇది ఎనేబుల్ అయిపోయిందంటే మనకి ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి కదా! సో, ఇక్కడ తెలుస్తది మనకి ఎనేబుల్ అయినాయా లేవా అని. సో, ఇక్కడ మనకి జీఎంబీ ఎవ్రీవేర్ అనే ఎక్స్‌టెన్షన్ ఎనేబుల్ అయ్యింది. సో, ఇప్పుడు నేను గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఎంటర్ చేస్తున్నాను. ఓకే. ఇది స్పాన్సర్డ్. ఇది వీళ్ళు యాడ్ రన్ చేస్తున్నారు. ఇది కాకుండా మీరు కిందకొస్తే ఎంబ్లిక్స్ ఉంది కదా! చూడండి ఇక్కడ స్టార్ ఉంది కదా! ఇదొచ్చేసి వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ ప్రైమరీ కేటగిరీ. నెక్స్ట్ క్యారెక్టర్ స్కూల్, కోచింగ్ సెంటర్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్, సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇవన్నీ కూడా వాళ్ళ సెకండరీ కేటగరీస్. సో, ఇప్పుడు మనము గూగుల్‌లోకి వెళ్ళి ఏదైనా ఒక సెర్చ్ టర్మ్ వేస్తే మీకు ఇలా గూగుల్ మ్యాప్స్ యొక్క వాళ్ళ బిజినెస్ కనిపిస్తాయి కదా! సో, ఫస్ట్ బిజినెస్‌లోకి వెళ్తే వాళ్ళ యొక్క ట్రైనింగ్ ప్రైమరీ కేటగరీ ఇవన్నీ కలెక్ట్ చేయాలి. సో, అదెలా కలెక్ట్ చేస్తారంటే నేను షీట్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. సారీ గూగుల్. డిజిటల్ క్వెస్ట్. ఇది జస్ట్ నేను షీట్ క్రియేట్ చేస్తున్నాను. DQ, GMB, కాంపిటీటర్ కేటగిరీస్. ఓకే. ఇక్కడ వాళ్ళ యొక్క బిజినెస్ నేమ్, ప్రైమరీ కేటగిరీ, కీవర్డ్, సెకండరీ కేటగిరీ, గూగుల్ మ్యాప్ లింక్. Keyword suppose digital marketing training.
ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి మన గూగుల్ మ్యాప్‌లో ఇప్పుడు ఎవరు ర్యాంక్ అవుతున్నారు. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే మనకి ఇదొచ్చింది కదా! ఎంబ్లిక్స్ అకాడమీ. జస్ట్ కాపీ దేర్ నేమ్. కాపీ. నెక్స్ట్ వాళ్ళ యొక్క ప్రైమరీ కేటగిరీ. వాళ్ళ ప్రైమరీ కేటగిరీ ఏంటి? ట్రైనింగ్ సెంటర్ కదా! దిస్ వన్. ట్రైనింగ్ సెంటర్. నెక్స్ట్ సెకండరీ కేటగిరీస్. క్యారెక్టర్ స్కూల్. కోచింగ్ సెంటర్. వాళ్ళ సెకండరీ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేయాలి. కోచింగ్ సెంటర్. ఇలా రిమైనింగ్ అన్నీ యాడ్ చేయండి. దెన్ దేర్ గూగుల్ మ్యాప్ లింక్. ఇక్కడ మనం షేర్ బటన్ నొక్కితే కాపీ లింక్, గూగుల్ మ్యాప్ లింక్ కాపీ, పేస్ట్. ఇలా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే కీవర్డ్‌కి ఎవరైతే టాప్‌లో వస్తున్నారో, ఇప్పుడు ఎంబ్లిక్స్ తీశారు. నెక్స్ట్ ఎంబ్లిక్స్ కింద ఇంకొక డిజిటల్ బ్రోలీ ఉన్నారు కదా! డిజిటల్ బ్రోలీ. నెక్స్ట్ ఒక టాప్ 3 తీయండి. డీడీఎం. వీళ్ళ ముగ్గురిది కూడా ఇక్కడ వేయండి. సేమ్ ఇదే కీవర్డ్‌కి నెక్స్ట్ రిమైనింగ్ కాంపిటీటర్స్ వస్తున్నారు కదా! సెకండ్, థర్డ్ పర్సన్ వాళ్ళ బిజినెస్ నేమ్, వాళ్ళ ప్రైమరీ కేటగిరీ, వాళ్ళ సెకండరీ కేటగిరీస్ యాడ్ చేయండి అండ్ వాళ్ళ లింక్స్. నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ తీసుకొని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. నెక్స్ట్ ఈ కీవర్డ్‌కి ఎవరైతే వస్తున్నారో టాప్‌లో వాళ్ళది బిజినెస్ నేమ్, ప్రైమరీ కేటగిరీ, సెకండరీ కేటగిరీ మీరు ఎలా చూస్తున్నారు జీఎంబీ ఎవ్రీవేర్. మనం టూల్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే మనం ఈజీగా కాంపిటీటర్ యొక్క కేటగిరీస్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇంకొక కీవర్డ్. అంటే ఇప్పుడు నేను జనరల్‌గా ఇది వేస్తున్నాను. బట్ నార్మల్‌గా మనకి కీవర్డ్స్ తెలుస్తాయి కదా! ఏ కీవర్డ్స్ అయితే మనం టార్గెట్ చేస్తున్నామో, ఆ కీవర్డ్స్ వేసి ఆ కీవర్డ్ యొక్క కాంపిటీటర్‌ని, కేటగిరీస్‌ని మనం జీఎంబీ ఎవ్రీవేర్ టూల్ ద్వారా ఈ విధంగా ఫైండ్ ఔట్ చేయొచ్చన్నమాట. సో నెక్స్ట్ కీవర్డ్స్‌కి సేమ్ బిజినెస్ నేమ్, ప్రైమరీ కేటగిరీస్ సేమ్ స్టార్టింగ్‌లో ఇవి ఎలా యాడ్ చేసామో ఇలాగే ఫాలో అవ్వాలి.